క్రైస్తవుల్ని ఒక అసమర్థుల్లాగా, చేతకాని చావచచ్చిన వెధవల్లాగా, చేతులకి గాజులేసుకున్న వాళ్ళలాగా, మాటరాని వాళ్ళలాగా, మూగ వాళ్ళలాగా, ప్రేమతత్వం చేత నిండినటువంటి అసమర్థుల్లాగా చూసిన యావత్ ప్రపంచం ఇప్పుడు ఈ విషయంలో, ఈ కేసు విషయంలో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏదైనా తారుమారు అన్యాయం జరిగిందా, మేము రోడ్ల మీదకి వస్తాం, రోడ్లు ఎక్కుతాం, నిరాహార దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. స్తంభించిపోతుంది, ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. ఇంతవరకు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో డెడ్ బాడీని గౌరవప్రదంగా అక్కడి నుంచి మేము పంపించాం. ఏమైనా దాడులు చేసామా? బస్సులు పగలగొట్టామా? లేదే. షాపులు మూయించామా? లేదే. రోడ్డు మీద ట్రాఫిక్ని నిలబెట్టేశామా? లేదే. ఏ పోలీస్ మీదైనా చేయి చేశామా? లేదే. ఎవరి మీదైనా తిరగబడ్డామా? లేదే. గౌరవించాం. మేము మా సేవకుని మేము గౌరవించాం, మా దైవజనుడిని మేము గౌరవించాం, మా దైవజనుడి బాటలో మేము నడవాలని కూడా సిద్ధపడ్డాం. కాబట్టి ఇదే క్రైస్తవులు కాకుండా ఆ స్థలంలో మరొక రెండుంటే బస్సులాగలు పెడతారు, రాళ్లతో అద్దాలు పగలు కొడతారు, షాపులు మూయించేస్తారు, దీక్షలు, నిరాహార దీక్షలు ప్రకటిస్తారు, గోల చేస్తారు, కర్రలతో విసురుతారు, రాళ్లతో విసురుతారు, తగలబెట్టేస్తారు, రచ్చ రచ్చ చేస్తారు. క్రైస్తవుల యొక్క గొప్ప తత్వం ఏంటో తెలుసా? మాలో శాంతి సమాధానం ఉంటుంది. శాంతిగా అక్కడి నుంచి పంపించాం. అరిచాం. ఎందుకు తెలుసా? బాడీని మాకు చూపించలేదనే బాధ తప్ప మరొకటి కాదు. ఆయన మృతదేహాన్ని చూడాలని 2 రోజులు పడిగాపులు కాశారు యావత్ ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా, రోడ్డు అంతా కూడా వేల మంది తరలొచ్చారు ఆయన మృతదేహాన్ని చూడడానికి, పార్థివ దేహాన్ని చూడడానికి. కొంతమంది ఒక 20-30 మంది దైవజనులు మేము ఆ పోస్ట్మార్టం దగ్గర, ఆ డోర్ దగ్గర ఉన్నాం కాబట్టి ఎగ్జిట్ దగ్గర మాకు చూపించారు. అంతే తప్ప పాపం బయట ఆ మిద్దెలెక్కి, గోడలెక్కి చూడాలి 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 ఆయన పార్థివ దేహాన్ని చివరిగా మా సేవకుని మేము చూసుకోవాలని ప్రేమ చేత, ఆవేదన చేత ఎదురు చూసినటువంటి వాళ్ళని నిరుత్సాహపరిచి నీరు కార్చి పంపించారని బాధపడ్డామే తప్ప ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి పంపించకూడదు అన్న ఆలోచన మాకు లేదు. అందుకే హైదరాబాద్కు వచ్చాం. మరలా అక్కడ చూసుకున్న వాళ్ళు అక్కడ చూసుకొని తృప్తి పడ్డారు. ఇప్పుడు రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత మన స్పందన ఎలా ఉండబోతుంది? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు ఎవ్రీ క్రిస్టియన్. సార్, ఇప్పటి వరకు డినామినేషన్ల పేర్లతో, సిద్ధాంతాల పరమైన పేర్లతో, బోధపరమైన పేర్లతో మనల్లో మనము కొట్టుకొని చచ్చాము, మనల్ని మనం తిట్టుకున్నాం, మనల్ని మనం విమర్శించుకున్నాం, మనలో మనం డిబేట్లు పెట్టుకున్నాం, మనల్ని మన విలువ తీసుకున్నాం, మనల్ని మనమే రోడ్డు మీదకి తెచ్చుకున్నాం, మనమే బజారులో పడ్డాం. ఈ వైఖరిని విడిచిపెట్టి అందరూ చెయ్యి కలిపి మేమంతా క్రైస్తవులం, మా ఒక్క మాట మాది అని చెప్పగలిగే దమ్ముంటేనే ఇక్కడ న్యాయం గెలుస్తుంది. చెప్పాను కదా, క్రైస్తవులకి భూమి మీద నాదుడు అనేవాడు లేడు. మనకు పవర్ లేదు, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు. మనం ఏడిస్తే ఓదార్చడానికి గవర్నమెంట్ దిగిరాదు. ఏడ్చుకోనిలే, ఏడ్చి వాడు వెళ్ళిపోతాడులే అనుకుంటుంది ప్రభుత్వం. నిన్ను ఎవరైనా కొడితే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఎందుకు కొట్టావరా క్రైస్తవుల్ని, వాళ్ళు పాపం తిరగబడరు కదా అని అడగరు. కొడితే కొడతాడులే, కొట్టి వాడే అలసిపోయి వెళ్ళిపోతాడు, కొట్టించుకున్నవాడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వదిలేస్తుంది. ఇది మన దుస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా? మీ సంఘాల్లో మీ కాపరులు నేర్పించారు మీకు. అలాగా సంఘాల్లో చాలామంది 100 పాస్టర్లు అయితే ప్రపంచవ్యాప్తంగా 190 మంది పాస్టర్లు సంఘాన్ని ఎలా ట్రైన్ చేశారు తెలుసా? సంఘ విశ్వాసుల్ని ఎలా ట్రైన్ చేశారు తెలుసా? ఏం నేర్పించి పెంచుతున్నారు తెలుసా? అరే మీరు చేతగాని చవటలరా, మనకేం చేత కాదు, మన బతుకులు ఇంతే, మన జీవితం ఇంతే, మనము అణిగి బతకాల్సిందే, మనం సర్దుకొని బతకాల్సిందే. ఎవడని కొట్టికొచ్చాడా కొట్టించుకోండి, తిట్టాడా తిట్టించుకోండి, చంపాడా చచ్చిపోండి. ఇది నేర్పిస్తూ క్రైస్తవుల్ని చవట దద్దమ్మల్లాగా తయారు చేసింది. చాలా సంఘాల్లో కాపర్లు క్రైస్తవుల్ని చచ్చిపోయిన బెదవల్లాగా తయారు చేశారు. ఎక్కడుంది రోషం క్రైస్తవులో? లేదు. మనకు పౌరుషం లేదు, రోషం లేదు, కోపం లేదు. అంటే నేను ఇప్పుడు క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మీరు గొడవలు చేయండి, తిరగబడండి, కొట్టండి నేను చెప్పట్లేదు. ఒకటిగా ఉందాం. అన్యాయాన్ని ప్రశ్నించటం తప్పు కాదు. ఇప్పుడు
ఒకరిని అన్యాయంగా వాళ్ళ మీద దాడులు చేయటం తప్పు. దాడులొద్దు. నేను చెప్తుంది ఒకటే, అర్థం చేసుకోండి. నేను క్రైస్తవులకి, యావత్ క్రైస్తవ సమాజం అంతటికి నేను చెప్పాలనుకుంటుంది, చెబుతున్నది ఏంటంటే, మనము ఎవ్వరి మీద గొడవలకు వెళ్ళొద్దు, ప్రశ్నిద్దాం, వాయిస్ రైజ్ చేద్దాం. ఒక ఇమాజిన్ చేసుకోండి, ఒక 10,000 మంది కలిసి ఒక చోట నిలబడి మన వాయిస్ రైజ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ సౌండ్, ఆ ధ్వని ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నువ్వు కర్ర పట్టుకోక్కర్లా, రాళ్ళు పట్టుకోక్కర్లేదు, నువ్వు ఏ బూతులు ఆడక్కర్లేదు, ఏ దుర్భాషలు ఆడక్కర్లేదు. ఒక్కసారి నిలబడి వి వాంట్ జస్టిస్ అని 10,000 మంది ఒక్క చోట నిలబడి గంట సేపు ఆ అరుపులు అరిస్తే, ఆక్రందనలు చేస్తే, ఆ కేకలు పెడితే ఇమాజిన్ ఎలా ఉంటుందో. దిగిరాదా ప్రభుత్వం? జరగదా న్యాయం? ఇంకోటి చెప్తా, ఒక్క చోట ఒక 5,000 మంది రోడ్డు మీదకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే 5,000 మంది న్యాయం కోసం ఎలా ఉంటుంది ఇమాజిన్ చేయండి. దిగిరాదా ప్రభుత్వం? న్యాయం చేయదా ప్రభుత్వం? అప్పుడు క్రైస్తవులు తిరగబడాలి సార్, అన్యాయంగా కాదు, అన్యాయం మీద తిరగబడాలి, ప్రశ్నించటానికి లేవాలి, గొంతు విప్పాలి. నీ గొంతుని బిగించటానికి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది, నువ్వు చేతకాని వాడవని నీకు నేర్పించి. ఈరోజు ఈ దాడులకు కారణం ఏంటో తెలుసా? మనకు ఐక్యత లేకపోవడం ఒక పాయింట్, మనము అరవములే, తిట్టములే, తిరగబడములే, ప్రశ్నించములే, ఏమన్నా చచ్చిన వాడిలాగా బతుకుతాం, చావచచ్చిన బతుకులు బతుకుతున్నాములే అని ప్రతి కుక్క కూడా మనల్ని మురుగుతుంది, మనల్ని తన్నుకుంటూ పోతుంది. ఇది వదిలిపెడదాం, రోషం కలిగి నిలబడదాం. దట్స్ అవర్ రైట్. రోమ్ ప్రభుత్వంలో ఆ రాజరికం అది వేరు, రాజుల రాజ్యం, రాజుల పరిపాలనది. వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే ధర్మం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళ మాటే శాసనం రోమ్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు అది కాదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, స్వతంత్ర భారతదేశం. అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చు. నువ్వు ఎవరిని అన్యాయంగా ఏం మాట మాట్లాడక్కర్లా, న్యాయబద్ధంగా పోరాడు, వాక్యానుసారంగా పోరాడు, తప్పు చేసిన వాడిని ప్రశ్నించు, నిలది, న్యాయం వచ్చే వరకు నిలబడు. మీరు ఎక్కడ వస్తారు సార్? మీకు ఉద్యోగాలు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, చర్చిలు ఉంటాయి, పరిచర్య ఉంటుంది, గాస్పల్ ఉంటుంది, బాప్తీసాలు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, పుట్టినరోజులు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, సెలబ్రేషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఇప్పటికే 4 రోజులు అయిపోయింది కదా, దూరం అయిపోతుంటారు, మిస్ అయిపోతుంటారు ఇవన్నీ. కాబట్టి మీరు అంతా వెళ్ళిపోతారు. నాకు తెలిసి గట్టిగా అయితే మరో 4 రోజులు, ఇంకొంచెం గట్టిగా అంటే ఇంకో 4 రోజులు. ఈ 8 రోజుల తర్వాత ఒక్కడ కనపడ్డు, ఎవ్వడు కనపడ్డు. ఇప్పుడు అరిచిన నోరులు తర్వాత అరవవు. ఇప్పుడు న్యాయం కావాలన్న నోరు తర్వాత న్యాయం అనే మాటే మర్చిపోయి బతికేస్తారు. ఇప్పుడు పోరాడతాం, మేము ఏమైనా చేస్తాం, మా ప్రాణాలు ఇస్తాం అన్నాడు, రేపు అమ్మో మా ప్రాణాలు పోతే అంటాడు. క్రైస్తవులో ఉన్నటువంటి దుస్థితి ఇది. ఎక్కడ ప్రపంచం మారక్కర్లా, మనం మారాలి. నేను చెప్తున్నాను కదా, మనకు అండగా ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్లు లేవు, మనకు మనమే అండ. దేవుడు లేడ. కొంతమంది అంటున్నారు ప్రార్థన చేయొచ్చు కదా. ఎవడు చెప్పాడు చేయమని? ప్రార్థన చేస్తాం. క్రైస్తవుడి మొదటి ఆయుధం, ప్రథమ ఆయుధం ప్రార్థనే. ప్రేయర్ ఈజ్ అవర్ పవర్ఫుల్ ఫస్ట్ వెపన్. నేను చెప్తున్నాను మన సిపిఎఫ్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా, ఎస్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ట్రూత్. ప్రేయర్ ఈజ్ అవర్ ఫస్ట్ పవర్ఫుల్ వెపన్. మన ప్రథమ ఆయుధం, మన బలమైన ఆయుధం ప్రార్థనే. రెండవ ఆయుధం ఉంది, అది మాట్లాడరు ఎవరు. రెండవ ఆయుధం ఏంటో తెలుసా? పోరాడటం. ప్రార్థించు, పోరాడు, ప్రయత్నించు. యూ హ్యావ్ టు డూ దీస్ 3 things if you want to see the justice, if you want to get success, if you want to see the victory, if you want the justice in this particular issue. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సంఘటనలో ఒక దైవజనుడికి జరిగినటువంటి ఈ హత్య వెనుకలు ఉన్నటువంటి వ్యక్తులు శిక్షించబడి నీకు న్యాయం దొరకాలి అంటే ప్రార్థించు, ప్రయత్నించు, పోరాడు. దీస్ ఆర్ ద 3 steps you have to take. ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చెయ్యి, అన్నం అయిపోద్దాము చూద్దాం వంటగదిలో. ప్రార్థన చెయ్యి, చికెన్ వస్తుందేమో చూద్దాం ఇంటికి.
ప్రార్థన చేయి, నెలసరి జీతం వస్తుందేమో చూద్దాం. ప్రార్థన చేయి, ఇల్లు క్లీన్ అయిపోద్దేమో చూద్దాం. ప్రార్థన చేయి, ఫ్యాన్ తిరుగుతుందేమో చూద్దాం. ప్రార్థన చేయండి సార్, నీళ్ళు వచ్చేస్తాయి నోట్లోకి చూద్దాం. అక్కడ గుర్తురాదా ప్రార్థన? మనం ఎందుకు ప్రశ్నించాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు ఎదురు తిరగాలి? ప్రార్థన చేద్దాం. దేవుడు లేడా? ప్రార్థన చేయి. ఉద్యోగానికి ఎందుకు పోతున్నావు? దేవుడు పోషించడా? ఎస్, ఇట్స్ లాజిక్. నేను ఏది మాట్లాడినా లాజికల్గా మాట్లాడతా. ప్రార్థన చేస్తే దేవుడు పోషిస్తాడా లేదా? పక్షులు విత్తవు, పని చెయ్యవు, కోయవు, పంట కోయవు, అమ్ముకోవు, కానీ పోషింపబడుతున్నాయి. మరి దేవుడు కూడా పోషిస్తాడు కదా. ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? లాజికే కదా. మానేసేయండి. మానేసి ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రవ్వా, నాకు నెలకు 50,000 ఖర్చు ఉంటుంది, మేము ప్రార్థన చేస్తాం, రోజు జీతం ఇచ్చేసేవా? ఇస్తాడా? ఇవ్వడు. ఏమి చేయాలి? కాళ్ళు చేతులు ఆరోగ్యం బలమ శక్తి ఉన్నాయి కాబట్టి నీ పని నువ్వు చేస్తే దేవుడిస్తాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే దేవుడిస్తాడు. ప్రతి విషయంలో ఇంతే. ఇలాంటిది ఒక అవినీతి విషయంలో న్యాయ పోరాటం చేయండమ్మా అంటే దేవుడు చూసుకుంటాడులే. న్యాయం తీర్చువాడు దేవుడు, న్యాయ నిర్ణేత దేవుడు, మన పక్షాన యుద్ధం చేయవాడు దేవుడు. 100 చెప్తా ఇలాంటివి నేను నీకంటే గొప్పగా. మోటివేటర్ నేను సేవకు రాకముందు 1,00,000 చెప్తా ఇలాంటి మాటలు నేను. ఎవడికి రావు ఇలాంటివి? చావచచ్చిన మాటలు ఇవన్నీ కూడా. దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోనికి చేతకాక భయం పిరికితనముతో దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేద్దాం బ్రదర్. ప్రార్థన చెయ్యి. ఉద్యోగానికి వెళ్ళకుండా దేవుని పోషిస్తాడు కదా. వెయిట్ చెయ్యి. నీకు అది చెయ్యవు, ఇక్కడ మాత్రమే ప్రార్థన చేద్దాం. చెప్తున్నాను, న్యాయం కావాలంటే ప్రవీణ్ పగిడాల గారి మీద జరిగినటువంటి ఇలాంటి ఘటనలు మరి ఏ సేవకుడి మీద, ఏ క్రైస్తవుడి మీద, ఏ క్రైస్తవ కుటుంబం మీద జరగకూడదు రానున్న రోజుల్లో ఫర్దర్గా. అంటే నువ్వు నిలబడాలి. ఈ 4 రోజుల ముచ్చట అయితే వదిలేయి. ఈ 3 రోజులు ముచ్చట కాదు. స్థిరంగా నిలబడగలిగితేనే నిలబడు. ప్రార్థించు, ప్రయత్నించు, పోరాడు, విజయం దేవుడిస్తాడు. అది నేను చెప్తుంది. మనం వీ హ్యావ్ టు ప్రే, వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్, వీ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద ఇంజస్టిస్. అవినీతి మీద పోరాడాలి, మన శక్తి కొలది ప్రయత్నించాలి, దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి. ఈ 3 మనం చేస్తే దేవుడు ఇవ్వాల్సిన విజయాన్ని దేవుడిస్తాడు. ఇది వాక్యం. ఈ వాక్యం ఎవడికి నచ్చి చావదు. ఏ వాక్యం నచ్చుతుంది? ఎస్కేప్ అయ్యే వాక్యాలు నచ్చుతాయి. దేవుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు, ఆ లాజిక్ మీకు అర్థం కాదు. అదే యేసయ్యని శిలువ శిక్షకు అప్పచెప్పబడినప్పుడు ఆయనని ఒకడొచ్చి టపేల్ మనకు చెంప మీద కొడితే, నన్ను ఎందుకు కొడుతున్నావు, నాలో నేను మాట్లాడింది ఏదైనా తప్పుంటే నన్ను కొట్టాలి నువ్వు అని ప్రశ్నించాడు దేవుడు. అదే యేసయ్య. సందర్భానుకూలంగా అది ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడో మీకు తెలీదు. ఈ చెంప మీద కొడితే ఈ చెంప మరి చూపిస్తావా ఎవరికైనా చెంప? ఎన్నోసార్లు చర్చిలో గొడవ పడ్డావు, కుటుంబంలో గొడవ పడ్డావు, బంధువులతో గొడవ పడ్డావు. ఎవడైనా ఒక చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టండి బ్రదర్ చెప్పరే, అలా కుదరదు కదా. కానీ ప్రవీణ్ పగిడాల గారి మరణం విషయంలో మాత్రం హత్య జరిగింది, కూని చేయబడ్డాడు, క్రూరంగా చంపబడ్డాడంటే మాత్రం యేసు ప్రభు ఏం చెప్పాడు మనకు? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. ఆయన చంపితే చంపని, మనం ప్రార్థన చేద్దాం. మరి ఎవరినైనా చంపితే చంపని, దేవుని చిత్తం. చచ్చిపోదాం. చావచచ్చిన మాటలు మాట్లాడి ప్రార్థించి ప్రయత్నించి పోరాడడం నేర్చుకో. ఈ 3 చేత కాకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు, నీకు రోషం లేదు అని అర్థం. సో క్రైస్తవ సమాజం అంతటికి నేను చెప్తున్నటువంటి మాట ఒక్కటే, కలిసి కట్టుగా నిలబడదాం. రేపు ఉదయం 11 గంటల తర్వాత రిపోర్ట్ వస్తుంది. సిద్ధంగా ఉండండి. నేను కాల్ ఇవ్వబోతున్నాను, సిద్ధంగా ఉండండి. ఆ రిపోర్ట్ మర్డర్ అని వచ్చిందా, ఇట్స్ ఓకే. వి విల్ ఫైట్ టు పనిష్ ద మర్డరర్స్. హత్య చేసిన వారిని శిక్షించమని పోరాడదాం. ర్యాలీలు, ధర్నాలు అక్కర్లా. ఎందుకంటే గవర్నమెంట్ మన పక్షాన ఉందని ఒక ధైర్యం వస్తుంది. మర్డర్ రిపోర్ట్ వస్తే, యాక్సిడెంట్ రిపోర్ట్ వచ్చిందా, ఇక మనల్ని కాపాడే నాదుడు లేడు, ఇలాంటివి మరిన్ని జరుగుతాయి, జరగబోతాయి అని అర్థం. మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కలిసి కట్టుగా రోడ్డు మీద కూర్చోవాలంతే. ఇలా చేస్తేనే క్రైస్తవుల యొక్క శక్తి ఏంటో, బలం ఏంటో అర్థమవుద్ది. ఇంకో విషయం చెప్తున్నా, క్రైస్తవుల ఓట్లు లేకపోతే ప్రభుత్వం నిలబడిద్దా?
నిలబడదు కదా. ఈ స్టాండ్ తీసుకోండి. రేపు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేడాగా ఏదైనా యాక్సిడెంట్ అని కనుక చిత్రీకరిస్తే క్రైస్తవుడు ఎవడు ఓటేయటానికి వీల్లేదు. మేము వెయ్యము ఓటు, ఏ పార్టీకి వేయం, నోటాకేస్తాం, ఏ పార్టీకి ఓటేయం. క్రైస్తవుడు ఓట్లు కావాలి. క్రైస్తవుడు ఓటేస్తే గెలుస్తారు, క్రైస్తవుడు ఓటేస్తే అధికారంలో కూర్చుంటారు, క్రైస్తవుడు ఓటేస్తే పరిపాలనలోకి వస్తారు. క్రైస్తవుడికి అన్యాయం జరిగితే మాత్రం కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని అటు తిరిగేస్తారా? ఇదేనా సార్? మన చేతుల్లో ఉంది సార్ గెలుపు ఓటమి. మనం ఒకరి చేతుల్లోకి ఇచ్చి వాళ్ళ కింద బానిసలం అయిపోతున్నాం. ఈ బానిస తత్వాన్ని విడిచిపెట్టి ఫ్రీడమ్గా, లిబర్టీగా మనకు ఒక అర్హత ఉంది. వి హ్యావ్ రైట్ టు ఫైట్ అగైన్స్ట్ ఇంజస్టిస్. అన్యాయానికి ఎదురు తిరిగి ప్రశ్నించి పోరాడటానికి మనకు అర్హత, హక్కు ఇచ్చింది రాజ్యాంగం. మరిన్ని విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్తాను రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, రేపు ఉదయం 11 గంటల తర్వాత నేను మాట్లాడతా. మీరు పెడుతున్న కామెంట్స్ నేను చూస్తున్నాను, స్క్రీన్ షాట్స్ అన్ని కూడా, మీరు నాకు పంపిస్తున్న వీడియో లింక్స్ అన్ని నేను చూస్తున్నాను, మీరు పంపించినటువంటి వీడియో ఫుటేజెస్ అన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు మీరెవరిని నేను పిలవను. రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు అవసరం లేకుండా పని జరుగుతుందా అన్నది రేపు చెప్తాను. రేపు నేను మీ ముందుకు రాబోతున్నాను. గెట్ ప్రిపేర్డ్ టు డూ ఆర్ డై. చేయటానికైనా చావటానికైనా సిద్ధంగా ఉండండి. మనల్ని మనం రక్షించుకోవడానికి సిద్ధపడాలి. ఇలా ఉంటేనే క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది న్యాయంగా. ఇంతవరకు చాలా ఫామ్ అయ్యాయి కౌన్సిల్స్, కమిటీస్ చాలా. అయితే వాళ్ళు లీడర్స్ కొంతమంది ఉన్నారు, రాడికల్ క్రిస్టియన్స్ని తయారు చేయాలనుకున్నారు, ఓన్లీ ఫైట్ చేయాలనుకున్నారు. నేను అలాంటి కాదు. నా టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరేగా ఉన్నాయి, అన్నీ రాశాను నేను, పాయింట్స్ అన్నీ కూడా పాయింట్ బై పాయింట్ రాశాను. సిపిఎఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, చాలా అద్భుతంగా. అసలు క్రైస్తవులకి ఈరోజు ఈ దుస్థితి పట్టడానికి కారణాలేంటి, వాటిని అరికట్టగలిగితే క్రైస్తవులు సేఫ్గా ఉంటారు భారతదేశంలో. అవి ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకునే టైం కాదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక, ఈ ఇష్యూ మీద మన పోరాటం అయిపోయాక, అప్పుడు మన సిపిఎఫ్ గురించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఏం చేయబోతున్నాం, దేన్ని అరికట్టబోతున్నాం, క్రైస్తవులకు సమస్య రాకుండా మనం చేయబోయే పనులేంటి, నిర్ణయాలేంటి, ఎలాంటివి చేస్తే మనం సెక్యూర్డ్గా ఉంటాం, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఈ ఇష్యూ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన సిపిఎఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో నేను మీ ముందుకు వస్తాను. నేను మరలా చెప్తున్నాను, చాలామంది కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే, దయచేసి నాకు ప్రతిదానికి ఫోన్ చేయకండి, కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు. నా పర్సనల్ నెంబర్ అని చెప్పాను కదా, నేను లిఫ్ట్ చేస్తానన్నాను కదా. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే నాతో మాట్లాడడానికి చేయండి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే క్రైస్తవులకి, సంఘాలకి ఫోన్ చేయండి. అంతే తప్ప ఫోన్ చేసి బ్రదర్ బాగున్నారా, బ్రదర్ తిన్నారా, ఇవి వద్దు. నేను బాగుంటాను, తింటాను, నాకు తెలుసు. దయచేసి నాకు కాల్ చేయాలనుకుంటే బోల్డ్ అని మీటింగ్స్కి వెళ్తుంటా, బోల్డ్ అంత పనులలో ఉంటాను, లైవ్స్ ఉంటాయి, ఎడిటింగ్స్ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. మీరు ఫోన్ చేయొద్దని చెప్పట్లా, చేయండి. ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏమంటే చేయండి. లేదు నార్మల్ విషయాలు అయితే నాకు వాట్సాప్లో గ్రూప్ అడ్మిన్గా నేను ఒక్కరిని పెట్టాను. మిగతా వాళ్ళని పెడుతుంటే అందరూ ఏమంటే పెట్టేస్తున్నారు. కాబట్టి మీరేమైనా నాకు షేర్ చేయాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ వాట్సాప్కి మీరు షేర్ చేయండి. ప్రతిదీ నేను చూస్తున్నా, నా వరకు వచ్చాయి. మీరు పంపించిన వీడియోస్ ఇప్పుడు మీ ముందు ప్లే చేశాను నేను, అన్నీ నేను చూస్తున్నా. మన సిపిఎఫ్ ఇది వరకు ఫామ్ అయినటువంటి అన్ని కమిటీస్ లాగా ఉండబోదు. ఇది న్యాయబద్ధంగా అందరినీ సాటిస్ఫై చేసేలాగా, ఈ శత్రుత్వాలు, ఈ పగులు ప్రతీకారాన్ని చల్లార్చేలాగా నేను ప్లాన్ చేశాను. ఇది మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఈ సిపిఎఫ్లు మీకు తెలుసా, ఆస్ట్రేలియాలో నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు, యుఎస్ఏ నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు, కెనడా నుంచి కొంతమంది జాయిన్ అయ్యారు, సౌత్ ఆఫ్రికా నుంచి కొందరు జాయిన్ అయ్యారు. అందరూ మన తెలుగు వాళ్ళు అక్కడెక్కడ స్థిరపడిన వాళ్ళు, సౌదీ నుంచి, ఖతర్ నుంచి, కువైట్ నుంచి జాయిన్ అయ్యారు. కాబట్టి మీరు కూడా జాయిన్ అవ్వండి. నన్ను పర్సనల్ చెప్తారు, నా పర్సనల్ నంబర్ నోట్ చేసుకోండి, 6301945936. మరలా చెప్తున్నాను, ఇది నా పర్సనల్ నంబర్. ప్లీజ్ డోంట్ గివ్ కాల్స్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ టు మీ, జస్ట్ టెక్స్ట్ మీ ఆర్ జస్ట్ గివ్ మీ ఏ వాయిస్ మెసేజ్. వాయిస్ రికార్డ్ పెట్టండి లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. నా ఫ్రీ టైంలో చూస్తాను, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీకు. 6301945936. ఇంకొక అద్భుతమైన షాకింగ్ విషయం కూడా చెప్తా. ఇప్పటికీ మన సిపిఎఫ్ గ్రూప్లో
350 మంది ఏమో ఉన్నారు. ఇంకా యాడ్ చేయాల్సిన వాళ్ళు 150 మంది ఉన్నారు. టైం లెక్క ఇంకా యాడ్ చేయలేదు ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా. ఇంకా కంటిన్యూస్గా నెంబర్స్ వస్తున్నాయి. అన్న మేము యాడ్ చేయండి అన్న, మేము ఫైట్ చేస్తామన్నా, మేము నిలబడతామన్నా కంటిన్యూస్గా మీతో అంటున్నారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, అద్భుతమైన షాకింగ్ విషయం, ఆల్రెడీ కల్ప్రిట్స్ కూడా ఎంటర్ అయిపోయారు మన గ్రూప్లోకి. కల్ప్రిట్స్ ఎంటర్ అయిపోయారు. ఎవరు? శత్రువులు కూడా ఎంటర్ అయిపోయారు. నంబర్ ఇచ్చాను కదా, శత్రువులు కూడా ఎంటర్ అయిపోయారు. ఆ శత్రువుని ఎలా కనిపెట్టాలో నాకు తెలుసు. అంత లేకుండా నేను నా పర్సనల్ నెంబర్ ఎలా ఇచ్చేస్తాను? ఉదయం కరెక్ట్గా 10:30-11 ఆ టైంలో కంటిన్యూస్గా స్పామ్ కాల్స్ వచ్చాయి. నాకు దాదాపుగా 20-30 కాల్స్ వచ్చాయి, 20-30 కాల్స్ వచ్చాయి. మేము అన్ని కాల్స్ అన్నీ డిస్కనెక్ట్ చేసాం. కంటిన్యూస్గా టాటా అని, బజాజ్ అని, అమెజాన్, ఏవేవేవేవో పేర్లతో దాదాపుగా 100కు పైగా ఓటీపీలు వచ్చాయి నాకు, నా పర్సనల్ నెంబర్కి. ఎప్పుడు రాలే గతంలో, ఎన్నో సంవత్సరాల్లో వాడుతున్నా ఇదే నెంబర్. ఫస్ట్ టైం వచ్చాయి. ఎందుకు? ఏదో ప్లాన్ చేస్తున్నారు, చేసుకోండి. ఎంటర్ అయిపోయారు గ్రూప్లో, సిపిఎఫ్ గ్రూప్లో. కొంతమంది దుర్మార్గులు తోడేలు చర్మం కప్పుకున్నట్టు గొర్రెలు వచ్చారు. తోడేళ్ళు ఎంటర్ అయిపోయారు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మన సిపిఎఫ్ గ్రూప్లో ఎంటర్ అయ్యారు. జాగ్రత్త, జాగ్రత్త. ఏది పడితే అది మీరు గ్రూప్లలో పెట్టకూడదనే నేను గ్రూప్ అడ్మిన్ మాత్రమే మెసేజెస్ పెట్టేలాగా, ఎవరినైనా యాడ్ చేసేలాగా వీటన్నిటికీ నేను పర్మిషన్ తీసుకున్నా. ఎందుకంటే మీకు ఇబ్బంది రాకూడదు, నేను ఇబ్బంది పడినా పర్లా. సో ఆల్రెడీ మన గ్రూప్లోకి కొంతమంది శత్రువులు ప్రవేశించారు, శత్రువు మూక ప్రవేశించింది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళ జుట్టు పట్టుకుని బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు. ఎంజాయ్ చేయని, మనల్ని పిచ్చోళ్ళనుకుంటున్నారు కదా అనుకొని కాసేపు సరదా పడిని మనం ఏం చేయాలని అది చేస్తాం. సో వి ఫైట్ ఫర్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు క్రైస్తవం ఏంటో చూశారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవం ఏంటో యావత్ ప్రపంచం చూడబోతుంది. మనం కలిసికట్టుగా నిలబడి న్యాయ పోరాటం చేద్దాం. ఈ 4 రోజుల ముచ్చట కాదు, కంటిన్యూస్గా అది కొనసాగుతూనే ఉండాలి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తిరిగి మళ్ళా రేపు మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అలాగే రేపు పోస్ట్మార్టం రిపోర్ట్కి హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అనేక విషయాలతో నేను మీ ముందుకు వస్తాను, మనం మాట్లాడుకుందాం. గ్రూప్లో, సిపిఎఫ్ గ్రూప్లో, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మరొకసారి నంబర్ చెప్తున్నాను, నంబర్ తీసుకోండి. 6301945936. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. వి కీప్ ఆన్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, హూ కెన్ బి అగెన్స్ట్ us? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు?